హాయ్ గైస్, నేను మీ కూడా శ్రీధర్. నేను సండే అనే ఎగ్జామ్ రాసాకి వచ్చాను అయాన్ డిజిటల్ తిరుపతి దగ్గర. కానీ ఇక్కడ టైమింగ్స్ వేస్తే చాలా దారుణంగా ఉందండి. 8 మాకు యాక్చువల్లీ వచ్చి 7:30 to 8:30కి గేట్లోకి పంపిస్తారు. కానీ నాకు ట్రైన్ లేట్ అవడం వల్ల 8:10 వెళ్ళాను ఎగ్జామ్ సెంటర్కి. ఎగ్జామ్ అయితే బాగా రాశాను. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉండే క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియోలోనే 10 మినిట్స్ అయితే నేను చూపిస్తున్నాను, లాంగ్ వీడియో ఇది. నేనైతే చాలా వరకు ఈ వీడియోలో అనేది ప్రతి ఒక్క స్వీట్ షాప్, నందిని స్వీట్ షాప్ అనేది చాలా బాగుంది. అలాగే అక్కడ ఉండే రోడ్స్ కానీ, క్లైమేట్ కానీ, అండ్ ఎవ్రీవన్ ఆర్ట్స్ కాలేజ్, ఎస్వి యూనివర్సిటీ, అలాగే ఈ వీడియోలో చాలా అందంగా చూపించాను. అలాగే నేను ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవ్వాలని చూస్తున్నాను. నేను చేసే మరొక వీడియోస్ అనేది చాలా అనేది మీ వద్దకు రీచ్ అవుతాయి అనుకుంటున్నాను. అలాగే దీంట్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో చూపించాను అనేది నేను ఫుల్ అయితే దాంట్లో ట్రైన్ జర్నీ అనేది చేయలేదు. కానీ రైల్వే స్టేషన్ అయితే వందే భారత్ ఆగింది. నేను ఎప్పుడు 2:30కి రైల్వే స్టేషన్కి వచ్చాను. అక్కడ వందే భారత్ అనేది చూశాను. ఆ వందే భారత్ ట్రైన్ అనేది చూసి నేను వీడియో తీసి వీడియో అనేది అన్ని దాంట్లో అనేది చూపిస్తాను. అలాగే నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు కొన్ని ఇంకా చాలా మిస్ అయ్యాను. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఇంత మంచి క్లైమేట్ అనేది నేను చూడలేదు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎండలకాలం కాబట్టి ఒకవేళ వర్షం పడితే ఇంకా మంచి వాతావరణం రావచ్చు. అలాగే జూ పార్క్ బాగుంది. జూ పార్క్ సైడ్ నేనైతే తిరిగే వీడియో, కానీ ఈసారి వెళ్ళినప్పుడు జూ పార్క్ నుంచి అలిపిరిమెట్ల వరకు ప్రతి ఒక్క వీడియో తీస్తాను. ఇప్పుడు తీసిన చెర్లోపల్లి శ్రీవారి మెట్లు ఇలా ఆ రూట్ తీశాను. అలాగే మన తిరుపతి బస్ స్టాండ్ చాలా బాగుంది. రైల్వే స్టేషన్ బాగుంది. రైల్వే స్టేషన్ ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు. మీకు 3D ఎలా చూపించారో అలా అనేది రైల్వే స్టేషన్ రాబోతుంది ముందు. అలాగే ఈ వీడియో అనేది మీకు ఎక్కడైతే నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. కానీ నేను మీ నుంచి ఆశిస్తున్నది ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. నచ్చకపోతే నా వీడియోని చూడకండి, నేను ముందే చెప్తున్నా. ఎందుకంటే ఈ వీడియో అనేది మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇంకా మరి కొన్ని వీడియోలు అనేది నేను చాలా వరకు నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను. ఎడిట్ చేసి విజిట్ చేసి చూడాలి, మీకు చూపించాలనుకుంటున్నా. కానీ యాక్చువల్లీ ఇది సండే తీసింది వీడియో, కానీ చాలా లేట్ అయిపోయింది ఎడిటింగ్ వల్ల. ఇప్పుడనే ఎడిటింగ్ చేసి మీ ముందుకు అనేది తీసుకొస్తాను ఈ వీడియో అనేది. ఇంతవరకు అయితే చెప్తున్నాను, ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి రాయండి. అలాగే అన్ని బిట్స్కి అన్నీ పెట్టద్దండి. ఇప్పుడు 30 బిట్స్ ఇచ్చారనుకో, దాంట్లో 25 పెట్టండి. అన్నీ పెడితే కానీ పాస్ అయ్యే మూమెంట్ అయితే ఉండదు. అన్నీ చూసుకొని రాయండి. ఈ మంత్ 20 వరకు ఎగ్జామ్ అయితే జరగబోతుంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వారికి. నేను వాళ్ళకి వినప చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ 22 నుండి జరగబోయే బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా చెప్తున్నానండి. అన్ని బిట్స్ అనేది కరెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తున్నారు కాబట్టి 1/3 కట్ ఆఫ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏదేస్తే దాని గురించి ముందుగా పెట్టాలి. అలాగే మీకు చెప్పడం ఏమంటే, నా ఛానల్ ముందు అనేది స్ట్రైక్ పడింది. ఇప్పుడు మానిటైజేషన్ ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఇలాగే బాగుంటే మరి మంచి వీడియోలతో మీకు ముందుకు వస్తానండి. ఈ వీడియోలో కంపల్సరీ చూడండి. చూడకపోతే మీకు నచ్చగా వదిలేయండి. ఎందుకంటే మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి చాలు. నా వీడియో చూడద్దండి. ఎందుకంటే అందరికీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా సపోర్ట్ చేస్తారు భావించే నేను ఈ వీడియో తీస్తున్నాను. నా వాయిస్ బాగాలేకపోతే చెప్పండి, నేను అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. అలాగే ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేసి 48,300 సబ్స్క్రైబ్స్ అనేది నాకు చిన్న ఫ్యామిలీ క్రియేట్ అయింది. అది మీరు లేకపోతే నాకు క్రియేట్ అయ్యేది కాదు. నేను ఇప్పుడు సెకండ్ ఛానల్ కానీ స్టార్ట్ చేశాను, కుటాల శ్రీకాంత్ అని. ఇప్పుడు సేమ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నది చాలా తక్కువ ఉన్నారు. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 67 మెంబర్స్ ఉన్నారు. మీరు ఎక్కువ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది పెడతానండి. మీకు ఎక్కడైనా నా నుంచి ఏదన్నా తప్పుగా మాట్లాడంటే నన్ను క్షమించండి. కానీ నా వీడియోస్ అనేది చూసి స్కిప్ చేయకుండా, ఒకవేళ నచ్చితే చూడండి, నచ్చకపోతే పర్లేదు. నేను మీ కుటాల్ ఈ వీడియోలో అనేది ప్రతి ఒక్కటి చూపించాను. రోడ్స్ అనేది ఎలా ఉంది, రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి, రైల్వే స్టేషన్ నుండి ఎలా రావాలి, మన చెల్లోపల్లి దగ్గర నుండి దయచేసి చెప్తున్న ఆటో అనేది ఎక్కద్దండి. ఎందుకంటే చాలా పెద్ద మోసం. బస్ అనేది లేదంటే ర్యాపిడో, ఓలా, ఇట్లా కొన్ని ఆటోలు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ఇలా చేస్తారని చెప్పట్లేదు, కొంతమంది ఉన్నారు. తెలియకపోతే దయచేసి ఎక్కాకండి.
నేను దీనిలో ముఖ్యంగా చెప్తున్నా, మోసం చేసే వాళ్ళ గురించి చెప్తున్నా, అందరికీ గురించి చెప్పట్లేదు, ఆటో వాళ్ళ గురించి. దయచేసి దీనిలో ఏదైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి, ముందే చెప్తున్నాను. తప్పు లేకపోతే లైక్ చేయండి. అలాగే నేను ఎందుకు ఈ వీడియో అనేది తీశానంటే, అయాన్ డిజిటల్ కాలేజ్ దగ్గర నుండి చాలామందికి రూట్ అనేది తెలియదు. కొంతమంది తిరుపతిలో 2 కాలేజీలు ఉన్నాయి అయాన్ డిజిటల్. ఒకటి జూ పార్క్ సైడ్ వస్తుంది, ఇంకోటి అయితే నాకు తెలియదు, నేను చూడాలి అనుకుంటున్నా కాలేజ్. ఏమంటే చాలామంది వరకు జూ పార్క్ సెంటర్ దగ్గర పడుతుంది. ఇక్కడ ఒకటి రైల్వే జాబకు ఒక టెంపుల్ ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ అయాన్ డిజిటల్ ముందర కూర్చుండే ప్లేస్ లేకపోతే ఆ సైడ్ టెంపుల్ దగ్గర ఉంది. టెంపుల్లో కూర్చొని చదువుకోవచ్చు, లేదా రెస్టారెంట్ తీసుకోవచ్చు. అక్కడ ఉండే సిబ్బంది ఎవరు మాట్లాడారు. నేనేమంటే ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. దానికోసం మీకు ట్రైన్స్ అవైలబుల్ ఉంటే ట్రైన్స్లో వెళ్ళండి. చాలామంది వరకు రిజర్వేషన్ లేకుండా ఉంటారు, కానీ మీరు ముందే రిజర్వేషన్ చేసుకొని వెళ్తే మీ హెల్త్ అనేది బాగుంటుంది. అలాగే ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నా అంటే, ఇప్పుడు ప్రజెంట్ మన కదిరిదేవరపల్లి ఇలాంటి ట్రైన్స్ అనేవి ఆపేశారు. హుబ్లీ అనే వాళ్ళకి ఇక్కడ కడప నుండి వచ్చే ట్రైన్స్ అనేవి, ప్యాసింజర్ ట్రైన్లు అనేవి రావడం లేదు. మనకి ఈ మంత్ 30 వరకు ఇంకా ఉంటుందంట ఆ టైమింగ్ అనేది. అందువరకు మీకు మ్యాక్సిమం ట్రై చేసేంతవరకు రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళండి. ఎందుకంటే జనరల్ టికెట్లో వెళ్తే కానీ, నేను ఆల్రెడీ కదిరి నేను తిరుపతి వరకు స్టాండింగ్లో వెళ్ళాను. తర్వాత మార్నింగ్ టైం ఎగ్జామ్ కాబట్టి అది ఎలా ఉంటుందో మీకు ఆ పొజిషన్ బట్టి ఉంటుంది, మీరే తెలుసుకోవాలనుకుంటున్నా. కానీ ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అనేది మీ ముందర తీసుకొస్తున్నా ఫ్రెండ్స్. కానీ ఈ వీడియోలో అనేది ఏమన్నా తప్పుగా మాట్లాడి ఈ వీడియోనే తప్పుగా అనుకుంటే కానీ క్షమించండి. నేను తీయడం వరకు నా వరకైతే కరెక్ట్ అనుకుంటున్నా, మీ వరకైతే ఎందుకంటే మన ఫ్యామిలీలో చూసేది కాబట్టి వీడియో అనేది దాని గురించి చేస్తున్నాను. ఈ వీడియో మీకేమన్నా దీనిలో తప్పు ఉందా చెప్పండి, నేను దీనిలో కరెక్ట్ చేసుకుంటాను. లేదు ఈ వీడియో తప్పండి చెప్పండి, డిలీట్ చేస్తాను. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా, మీరు ప్రతి ఒక్కటి నాకు చెప్తుంటే నాకు తెలుస్తుంది ఇది ఏది తప్పు ఏది కరెక్ట్ ఏది అని. మీరు మంచి ఎక్కువ నాకు తెలిసి మంచిగా చెప్తారు అనుకుంటున్నా, చెడైతే చెప్పరు. ఎవరో 3 మెంబర్స్ ఉంటారు, ఆ బ్యాడ్ చెప్పినా కానీ నేను కరెక్ట్ చేసుకుంటాను. వాళ్ళకు కూడా నేను ఎందుకంటే దూరం చేసుకోవాలని లేదు. ఈ వీడియో అనేది ఎంతవరకు మీకు నచ్చితే అంతవరకు లైక్ కొట్టండి. నేను దీనిలో అనేది ఈ వీడియో దాదాపు అంటే 15 మినిట్స్ లేదా 30 మినిట్స్ వీడియో ఉంది, కానీ దీనిలో నేను ఎడిట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఎందుకంటే లాంగ్ లెంత్ అనే వీడియోస్ అనేది చాలామంది వరకు ఎవరు చూడరు, కానీ ఇంక నుంచి లాంగ్ వీడియోస్ ఎక్కువ నేను తీయాలనుకుంటున్నా. ఎక్కడికన్నా వెళ్ళింది వీడియోస్ దగ్గర నుండి ఫుడ్ వ్లాగ్స్ కానీ, ఏదన్నా షాప్స్ ఓపెనింగ్స్ కానీ, ఇలా ఎవరైనా తీపించుకోవాలి అనుకుంటే నాది కదిరి దగ్గర కుటాగుల గ్రామం అండి. మీకు ఏమన్నా అందులో వచ్చి మా డిస్ట్రిక్ట్ వచ్చి పుట్టపర్తి జిల్లా కదిరి మండలం కుటాగుల గ్రామం నాది. మీకేమన్నా ఇలా చేయాలి వీడియోస్ ప్రమోషన్స్ ఏమైనా చేయాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ నెంబర్ కానీ దీంట్లోనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కుటాగుల శ్రీకాంత్, దానిలో నాకు మెసేజ్ చేయండి. అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఇంతవరకు నాకు ఒక ఫ్యామిలీ అనేది క్రియేట్ అయింది యూట్యూబ్ ఛానల్ నుండి. ఆ ఫ్యామిలీ నుంచి నన్ను ఎవరు దూరం చేయరు. కొంతమంది చేశారు, కానీ నేను అప్పీల్ చేసుకోవడం వల్ల నాకు స్ట్రైక్స్ అనేది కొన్ని పడ్డాయి. తర్వాత వచ్చి మానిటైజేషన్ అప్పీల్ కానీ చేసుకున్నాను. ఇప్పుడు మీ వల్ల నా ఛానల్ అనేది మంచిగా ముందుకు వెళ్తే మీకు ప్రతి ఒక్క వీడియోస్ అనేది నేను ఫుడ్ బ్లాగ్ దగ్గర నుండి ట్రైన్ బ్లాగ్ వరకు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఎలా ఉంటుందో నేను చూస్తున్నది ఎందుకంటే పొద్దున్నే చూడాలి. ఎందుకంటే ప్లేసులు తెలియకపోతే తెలుసుకుంటారు. అంటే నేను చెప్పడం మీకు తెలిసే ఉంటుంది, కానీ నేను ఎలా అంటే ఫుడ్ దగ్గర నుండి ట్రైన్ వరకు ఎలా చీప్గా వెళ్ళాలి. డబ్బులు ఉండే వాళ్ళు వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళే ఎక్కువ మ్యాక్సిమం చూస్తారు కాబట్టి వీడియో అనేది చేస్తున్నాను. అలాగే ఎందుకంటే మీ నుంచి నాకు చిన్న సపోర్ట్ అనేది వస్తే నేను ఎక్కడికైనా వెళ్తానండి, ఏదైనా చేస్తాను. మీకు నచ్చితేనే నాకు చెప్పండి, నచ్చకపోతే అవసరమే లేదు. వీడియోలు తీయద్దని చెప్తే నేను వీడియో అనేది తీయను. కానీ మీ ముందరనే నేను రావాలనుకుంటున్నా. ఒక చిన్న ఫ్యామిలీ ఒక క్రియేట్ అయినది. మీరు 48,300 సబ్స్క్రైబ్స్ అంటే అది చిన్న విషయం కాదు. మ్యాక్సిమం ఎన్నో ఇయర్స్ కష్టపడాను, 2 ఇయర్స్ కష్టపడాయి యూట్యూబ్ ఛానల్ రావాలంటే. కానీ కొంతమంది నచ్చగా ఇలా చేశారు, కానీ వాళ్ళకి చెప్పాను నువ్వు ఫైట్ చేస్తా అన్నది ఇది ఎవరి కోసం కాదు, నేను మీకోసం ఒక ఫ్యామిలీ అనేది క్రియేట్ చేసుకున్నా. ఎక్కువ నేను ఫ్రెండ్స్ కంటే యూట్యూబ్ ఛానల్ ఎక్కువ మూవ్ ఆన్ అవుతున్నా. ఎందుకంటే దీనిలో స్థితి చెప్తున్నారు, మీరు ఏం అవసరం లేదు అనుకోవచ్చు, అని చెప్తున్నా. బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. నాకు ఒక ఫ్యామిలీ క్రియేట్ అయింది. ఆ ఫ్యామిలీ వరకు నన్ను ఏమైనా దూరం చేయలేరు, నేను దూరం కాను.
అందుకే ఈ వీడియోస్ అనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మంత్ 20 జరగబోయే కదిరి బ్రహ్మోత్సవాలలో తేరు అనేది లైవ్ అయితే పెడతాను. దాంట్లో పేరు చూడండి. ఎందుకంటే చాలా చరిత్ర ఉండే గురించి టెంపుల్ కాబట్టి మీకు నాకు తెలిసి నేను ఒక 3 డేస్లో చూపిస్తాను. ఆల్రెడీ బ్రహ్మోత్సవం స్టార్ట్ అయ్యాయి, కానీ ప్రజెంట్ నేనైతే కదిరిలో లేను. ఒక 3 డేస్లో అనేది మీకు ఆ కదిరి గురించి చరిత్ర అనేది చెప్పిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కుటాలలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలిసిన చరిత్ర గురించి, ఆ తేరు ఎలా అంటే ఆ తేరు ఎందుకు కుటాలలో తొక్కుతారు అంటే చాలా ఉంది చరిత్ర. చరిత్ర అనేది మీకు దగ్గర ఉండి చెప్పిస్తాను. ఇలా జరిగిందే అది, నేనేదో భ్రమపడి ఏదో చెప్పడం లేదు. కానీ ఈ వీడియోలో అనేది నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే లాంగ్ లెంత్ వీడియో ఉంది కాబట్టి వాయిస్ అనేది నాకు క్లారిటీకి సరిపోతుంది కాబట్టి గురించి చెప్తున్నాను. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యేవి 9వ తేదీ నుండి జరగబోయే బ్రహ్మోత్సవాలు, తేరు, తిరునాళ్ళ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క వీడియో అనేది నేను ముందర తీసుకొస్తాను. కానీ ఒక 3 డేస్ అనేది నేను బయటకు వెళ్తున్నాను హైదరాబాద్కి. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వీడియో అనేది మీకు చూపిస్తాను. అక్కడ జరగబోయే మహోత్సవం దగ్గర నుండి సింహవాసనం, హంసవాహనం ప్రతి ఒక్కటి చూపిస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే పుట్టపర్తి జిల్లాలో ఉన్నారో వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే బయట వాళ్ళు సపోర్ట్ చేసినంత మన డిస్ట్రిక్ట్లోగా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, నేను మీ కుటాగల శ్రీకాంత్. ఏమన్నా ఉంటే నాకు క్షమించండి, తప్పుగా నేను ఏదైనా మాట్లాడంటే వాటికి వీడియోలో చాలాసార్లు క్షమించండి అనే వాటి అయితే నేను తీసుకొచ్చాను. తప్పుగా మాట్లాడుతుంటే నేను తప్పుగా ఏం మాట్లాడకపోతే నాకు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ అని ఉంది. ఫేస్బుక్లో అనేది నేమ్ అయితే శ్రీశ్రీ అని ఉంది, అది కుటాల శ్రీకాంత్ అని మారుస్తాను. ఒక 90 డేస్ అని టైం పడుతుంది నేమ్కి. అది మార్చి మీ ముందుకన్నీ తీసుకొస్తాను ఫ్రెండ్స్. నాకు ఇంతగా సపోర్ట్ చేస్తూ మీరు నాకు ఇంతగా అండగా ఉన్నందుకు థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సిస్టర్. నేను మీ కుటాల శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నాకు ఇంతగా సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. బాయ్.